ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఈ లోకంలో మనము వెళ్తున్న ఈ శ్రమల్లో అనేకమైన పరిస్థితుల్లో ఒక రోజు దేవుని మహిమ ఎదుట ఆయన మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ ఎదుట ఈ శ్రమలను మనము చాలా చిన్నవిగా భావిస్తాము అంటున్నాడు. యేసుప్రభువు వారు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహిస్తూ వచ్చాడు. నీతిగా బ్రతికిన యోబు జీవితంలో కూడా శ్రమలు వచ్చాయి. కానీ ఆ శ్రమల్ని బట్టి యోబు దేవుని విడిచిపెట్టలేదు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనము ఆయన పట్ల చూపించిన విశ్వాసాన్ని బట్టి, శ్రమల్లో కూడా ఆయన కొరకు మనం జీవించిన నమ్మకత్వాన్ని బట్టి ఆయన బహుమానం ఇస్తున్నప్పుడు, ఆ మహిమలో మనం ఉన్నప్పుడు అది ఈ శ్రమలు మనకి గుర్తురావు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన తీసివేయలేని బాధ ఏదీ లేదు. ఆయన తీసివేయలేని కష్టం ఏదీ కూడా లేదు.